వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ఎవ్రీడే ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకుందాం. వాటిలో భాగంగా మొదటి ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ ఆఫ్టర్ ఆల్. ఆఫ్టర్ ఆల్ అంటే ఇన్ ద ఎండ్ అని మీనింగ్ అనమాట. అంటే చివరకు అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ద టాటా ఈస్ వన్ ద రేస్ ఆఫ్టర్ ఆల్. ద టాటా ఈస్ తాబేలు వన్ గెలిచింది. ద రేస్ రేసును చివరకు తాబేలు గెలిచింది. కుందేలుకు తాబేలుకు పరుగు పందెం పెడితే మొదట మనం కుందేలు గెలుస్తుంది అనుకుంటాం, కానీ చివరకు తాబేలు గెలిచింది. ఈ విధంగా అన్నమాట. మనం ఒకటి ఊహించినప్పుడు చివరకు వేరొకటి జరుగుతుంది. ఇలాగ చెప్పాల్సిన సందర్భాల్లో మనం ఈ ఆఫ్టర్ ఆల్, చివరకు అనేదాన్ని ఉపయోగించాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే షీ వెంట్ విత్ దెమ్ ఆఫ్టర్ ఆల్. ఆమె వారితో వెళ్ళదనుకున్నాము, కానీ చివరకు షీ వెంట్ విత్ దెమ్ ఆఫ్టర్ ఆల్. ఆమె చివరకు వారితో వెళ్ళింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద స్మాల్ కంట్రీ వన్ ద బ్యాటిల్ ఆఫ్టర్ ఆల్. ఒక పెద్ద కంట్రీకి చిన్న కంట్రీకి యుద్ధం పెడితే మనం పెద్ద కంట్రీ గెలుస్తుంది అనుకున్నాం, కానీ చివరకు చిన్న కంట్రీ గెలిచిందనమాట. ద స్మాల్ కంట్రీ వన్ ద బ్యాటిల్ ఆఫ్టర్ ఆల్. చివరకు ఆ చిన్న కంట్రీ యుద్ధం గెలిచింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ థాట్ ఇట్ వాజ్ సమ్వన్ ఐ నో ఫ్రమ్ కాలేజ్ బట్ ఇట్ వాజ్ నాట్ హర్ ఆఫ్టర్ ఆల్. ఐ థాట్ నేను అనుకున్నాను, ఏమని? ఇట్ వాజ్ సమ్వన్ ఐ నో ఫ్రమ్ కాలేజ్. నాకు కాలేజ్ నుండి తెలిసిన ఆమె అని నేను అనుకున్నాను, బట్ కానీ ఇట్ వాజ్ నాట్ హర్ ఆఫ్టర్ ఆల్. చివరకు ఆమె కాదు. ఓకే, ఈ విధంగా మనం ఒకటి ఊహించినప్పుడు చివరకు మరొకటి జరిగితే అలాంటి సందర్భాల్లో మనం ఈ ఆఫ్టర్ ఆల్ అనేదాన్ని ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ అగ్రీ విత్. అగ్రీ విత్ అంటే హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ యాజ్, షేర్ వన్స్ వ్యూ. హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ యాజ్. ఒకరు ఏదైతే మాట్లాడుతున్నారో అదే ఒపీనియన్ మనం కూడా కలిగి ఉండడం, మన ఒపీనియన్ కూడా వారితో షేర్ చేసుకోవడాన్ని మనం అగ్రీ విత్గా చెప్పొచ్చు. అంటే ఒకరితో అంగీకరించడం. అగ్రీ విత్ అంటే ఒకరితో అంగీకరించడం. ఒకరు ఏదైతే చెప్తున్నారో దానితో మనం అంగీకరించడం అన్నమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఐ అగ్రీ విత్ యూ దెర్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్. ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో అంగీకరిస్తున్నాను. దెర్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్, అక్కడ ఏదో వింతగా ఉంది. అంటే ఫస్ట్ ఒకరు చెప్తున్నారు అక్కడ ఏదో వింతగా ఉంది అని, దాంతో మనం అంగీకరిస్తూ చెప్తున్నాం అనమాట. ఐ అగ్రీ విత్ యూ దేర్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద టీచర్ అగ్రీడ్ విత్ ద స్టూడెంట్స్. అంటే పిల్లలు ఏదో చెప్పారు, దానికి ఈ టీచరు అంగీకరించింది అనమాట. ద టీచర్ అగ్రీడ్ విత్ ద స్టూడెంట్స్. టీచరు పిల్లలు చెప్పిన దానికి అంగీకరించింది. సమ్ పీపుల్ డిడెంట్ లైక్ ద మూవీ బట్ ఐ థాట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఏ అనే పర్సన్ చెప్తుండు, ఏమని చెప్తుందంటే సమ్ పీపుల్ డిడెంట్ లైక్ ద మూవీ. కొంతమందికి మూవీ నచ్చలేదు, బట్ కానీ ఐ థాట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, అది ఇంట్రెస్టింగ్గా ఉందని నేను అనుకున్నాను అని ఏ అనే పర్సన్ చెప్తే, బి అనే పర్సన్ చెప్తుండు ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో అంగీకరిస్తున్నాను. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ఒప్పుకుంటున్నాను అని బి అనే పర్సన్ చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఒకరితో అంగీకరించేటప్పుడు మనం అగ్రీ విత్ ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ ఆల్ ఆఫ్ ఏ సడన్. ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఆల్ ఎట్ వన్స్, సడన్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ, వితౌట్ వార్నింగ్. ఈ ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్లేస్లో ఇవన్నీ కూడా మనం ఉపయోగించవచ్చు. ఏది చెప్పినా ఒకటే మీనింగ్ అనమాట. ఆల్ ఎట్ వన్స్, సడన్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ, వితౌట్ వార్నింగ్ అంటే వీటన్నిటి మీనింగ్ కూడా అకస్మాత్తుగా అని అర్థం. ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే అకస్మాత్తుగా అని
అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద డాగ్ బిగాన్ టు బార్క్ లౌడ్లీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ అకస్మాత్తుగా, ద డాగ్ బిగాన్ కుక్క మొదలు పెట్టింది. ఏం మొదలు పెట్టింది? టు బార్క్ లౌడ్లీ పెద్దగా మొరగటం మొదలుపెట్టింది లేదా ప్రారంభించింది. ఓకే, అకస్మాత్తుగా ఆ కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ ద ఎర్త్ బిగాన్ టు షేక్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అకస్మాత్తుగా, ద ఎర్త్ బిగాన్ టు షేక్ భూమి వణకడం ప్రారంభించింది. ద థీఫ్ ఎంటర్ ద రూమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ద థీఫ్ ఎంటర్ ద రూమ్ దొంగ గదిలోనికి ప్రవేశించాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అకస్మాత్తుగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే వైల్ ఐ వాజ్ రైడింగ్ మై బైసికల్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఐ హిట్ ఏ బంప్ అండ్ ఫెల్ ఆఫ్. వైల్ ఐ వాజ్ రైడింగ్ మై బైసికల్ నేను నా సైకిల్ తొక్కేటప్పుడు, ఆల్ ఆఫ్ ఏ సడన్ అకస్మాత్తుగా, ఐ హిట్ ఏ బంప్. ఇక్కడ బంప్ అంటే యాక్చువల్గా బొప్పి లేదా బొడిపి అని మనం బంప్ అంటాం. అదే కాకుండా భూమిపైన మనం కొన్నిసార్లు చూస్తే బొడిపులాగా కొంచెం భూమి పైకి వచ్చి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం బంప్ అని చెప్పొచ్చు. ఐ హిట్ ఏ బంప్ నేను ఒక బంపును గుద్దుకున్నాను. అండ్ ఫెల్ ఆఫ్ మరియు కింద పడిపోయాను. వైల్ ఐ వాజ్ రైడింగ్ మై బైసికల్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఐ హిట్ ఏ బంప్ అండ్ ఫెల్ ఆఫ్. నేను నా సైకిల్ తొక్కేటప్పుడు అకస్మాత్తుగా ఒక బంపును గుద్దుకొని కింద పడిపోయాను. ఈ విధంగా మనం అకస్మాత్తుగా అని చెప్పేటప్పుడు ఈ ఆల్ ఆఫ్ ఏ సడన్ని ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ, రిపీటెడ్లీ ఏదైనా సరే మనం చెప్పొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే I told you again and again not to touch the electric fence. I told you again and again నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను ఏమని? నాట్ టు టచ్ ముట్టుకోవద్దని. దేన్ని? ద ఎలక్ట్రిక్ ఫెన్స్ ఆ ఎలక్ట్రిక్ ఫెన్స్ని ముట్టుకోవద్దని నీకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్పాను అని అర్థం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే వైల్ బేబీస్ లెర్న్ టు వాక్ దే ఫాల్ అగైన్ అండ్ అగైన్. వైల్ బేబీస్ లెర్న్ టు వాక్ చిన్నపిల్లలు నడవడం నేర్చుకునేటప్పుడు దే ఫాల్ వాళ్ళు పడుతుంటారు. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ పడుతుంటారు. పిల్లలు నడవడం నేర్చుకునేటప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పడుతుంటారు. ఇక్కడ అగైన్ అండ్ అగైన్ ప్లేస్లో మనం రిపీటెడ్లీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ అనే పర్సన్ చెప్తుండు ఏమని? దిస్ కంప్యూటర్ గేమ్ ఈజ్ ఫన్. ఈ కంప్యూటర్ గేమ్ ఫన్గా ఉంది అని ఏ అనే పర్సన్ చెప్తే, బి అనే పర్సన్ చెప్తుండు ఐ థింక్ సో నేను కూడా అదే అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లే ఇట్ అగైన్ అండ్ అగైన్ నేను దాన్ని మళ్ళీ మళ్ళీ ఆడాలనుకుంటున్నాను అని బి అనే పర్సన్ చెప్తుండు. ఈ విధంగా మనం మళ్ళీ మళ్ళీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు అగైన్ అండ్ అగైన్ లేదా రిపీటెడ్లీ ఏదో ఒకటి వాడచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.